7 దినముల ఉపవాస విజ్ఞాపన ప్రార్థనలో ఫస్ట్ డే చాలా బలహీనత ఉన్నదని పాస్టమ్మకు ఫోన్ చేసి ప్రేయర్ చేయించుకున్నాక నాలో ఉన్న బలహీనత అంతా నా నుండి పోయినాక నేను ఇన్ని దినములు ఈ 5 రోజులు ఈ దినంతో 5 దినములు దేవుని సన్నిధిలో గడపడానికి దేవుడు సహాయం చేసిండు. ప్రతి దినము దేవుని ఆత్మచేత నింపుతుండు. 7 దినముల ఉపవాస విజ్ఞాపన ప్రార్థనలో నేను పాలు పొందుకోవాలి, దేవుడే తగిన బలం నాకు ఇవ్వాలని నేను ప్రార్థన మనవి కోరినప్పుడు, సేవకురాలు నా కొరకు ప్రార్థించినప్పుడు నాలో ఉన్న బలహీనత అంతా నా నుండి పోయి మరి ప్రతి దినము దేవుని సన్నిధిలో గడపడానికి, దేవుని ఆత్మచేత నింపడానికి దేవుడు సహాయం చేసి ఉన్నాడు. ప్రార్థించిన సేవకులకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఇచ్చిన సాక్ష్యం ముగిస్తున్నాను. నిన్నటి నుంచి నాకు నోటికి మాట రాలేదు, నోరు మొత్తము పొంగిపోయి మాట్లాడడానికి రాలేదు. మరి ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను దర్శించినప్పుడు నా నోరు తెరిచి భాషలు మాట్లాడి ఉన్నాను. నా గొంతు క్లియర్ అయిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నిజంగా నిన్నటి దినము పాస్టమ్మ చెప్పి ఉన్నది, బాటిళ్ళల్లో నీళ్ళు తీసుకొచ్చుకోండి అన్నప్పుడు నేను ఉదయాన్నే తీసుకొని వచ్చిన. అయితే వచ్చేటప్పుడు 2 స్పూన్లు వేసుకొని వచ్చినాను ఉప్పుగా. ఇప్పుడు తీసి పాస్టమ్మ ప్రార్థన చేసినప్పుడు నా చేతులు ఇట్లా వణికి చేతులు ఇట్లా తాకినట్టుగా అనిపించినాయి. ఆ తాకినట్టుగా అనిపించిన వల్ల నేను తీసుకొని తాగినాను. మంచి వాటర్గా మారినాయి. ఈ వాటర్ ద్వారా నా పెద్ద కుమారుడు మారుతాడని నేను విశ్వాసం. తప్పకుండా మారుతాడు, తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు. నా బాటిల్లో నేను వచ్చేటప్పుడు ఫిల్టర్ నీళ్ళు పట్టుకొని కొంచెం ఉప్పు దాంట్లో వేసుకొని తీసుకొని వచ్చిన. ఇప్పుడు ప్రేయర్ చేసిన తర్వాత నేను తాగిన మామూలు నీళ్ళుగా ఉంది.